పోస్ట్ ఆఫీస్ లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన స్కీమ్ గురించి ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నా. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే ప్రతి క్వార్టర్ 61,500 రూపాయల వడ్డీ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ప్రతి క్వార్టర్ అంటే ప్రతి 3 months కి ఒకసారి ఇంత వడ్డీ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. సో 3 months కి ఇంత అంటే నెలకి లెక్కేసుకున్నట్లయితే 61,500 డివైడెడ్ బై 3, నెలకి లెక్కేసుకున్నట్లయితే 20,500. ఇండైరెక్ట్ గా ఇంత డబ్బు వస్తున్నట్లే. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో అది 100% సేఫ్, కంప్లీట్ గా సేఫ్. అండ్ ఇక్కడ టెన్యూర్ 5 years. సో 5 years తర్వాత మన డబ్బు మన చేతికి అయితే వస్తుంది. ఈ 5 years పాటు ఇంత డబ్బు ప్రతి క్వార్టర్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. సో ఈ స్కీమ్ గురించే ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది, ఇవన్నీ చెప్తా. అండ్ దానితో పాటు ప్రతి మంత్ 20,000 వడ్డీ తీసుకుంటూనే 48 lakhs కార్పస్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇదే వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ స్కీమ్ పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఇక్కడే ఉంది, సీనియర్ సిటిజన్ అనగా ఎవరి ఏజ్ అయితే 60 కంటే ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవుతుంది. ఒకవేళ వాళ్ళు కనుక విఆర్ఎస్ తీసుకున్నారు అనగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు అనుకోండి, 55 yearsకే ఈ ఖాతాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అగండి, మీ ఏజ్ 60 కంటే తక్కువ ఉంది, మాకు సెట్ అవుదని చెప్పి ఈ వీడియో నుంచి వెళ్ళిపోతున్నారా? అస్సలు వెళ్ళకండి. మీరు కూడా అనగా మీ ఏజ్ 60 కంటే తక్కువ ఉన్నా కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలా? మీ ఇంట్లో ఖచ్చితంగా పేరెంట్స్ ఉంటారు, లేకపోతే తాతయ్య ఉంటారు, అమ్మమ్మ, నానమ్మ, వాళ్ళ ఏజ్ 60 కంటే ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళ పేరు మీద ఈ ఖాతాను ఓపెన్ చేయండి. డన్. సేమ్ బెనిఫిట్స్ మీకే వస్తాయి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లోనే హైయెస్ట్ వడ్డీ ఉంది ఈ స్కీమ్కి, 8.2% పర్ యానం. ఎందుకు వదులుకోవాలి? పైగా 100% సేఫ్. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే పేరెంట్స్ పేరు మీద, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య పేరు మీద మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 1 time ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే అవ్వదు. మీ దగ్గర సేవింగ్స్ ఉంటే ఆ సేవింగ్స్ని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇక్కడ మినిమం పెట్టుబడి 1000తో కూడా ఈ ఖాతాని స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాక్స్ వచ్చేసి 30 lakhs వరకు మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 30 lakhs మ్యాక్స్ అనమాట. ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతున్నామో సెక్షన్ 80C వర్తిస్తుంది. సో 80C కింద 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని మనమైతే పొందవచ్చు. సో చాలా మందికి రిటైర్మెంట్ అవ్వగానే చాలా ఫండ్ వస్తుంది, రిటైర్మెంట్ కార్పస్ అంటే 20 lakhs, 30 lakhs, 40 lakhs ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఆ డబ్బుని ఈ అకౌంట్లో వేసుకోవచ్చు. సో ఈ ఖాతాని ఎక్కడ ఓపెన్ చేయాలి? బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసుకోండి, లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. వెళ్ళగానే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ అడుగుతారు, అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు, ఒక ఫోటో అడుగుతారు, చాలు. సో నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్. ఖాతా ఓపెన్ చేయగానే ఎంత డబ్బుని డిపాజిట్ చేస్తారు అని అడుగుతారు. మీ దగ్గర 20 lakhs ఉన్నాయి అనుకోండి, కావాలంటే చేసుకోండి, సేఫే కదా. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. సో టెన్యూర్ 5 years. ఎంతైతే డబ్బుని ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టారో 5 years తర్వాత ఆ డబ్బుని మీకైతే ఇస్తారు. క్లియర్? లేదండి నేను పెంచుకుంటా టెన్యూర్ అనుకున్నట్లయితే ఈ 5 years తర్వాత ఇంకో 3 yearsకి పెంచుకోవచ్చు. సో టోటల్గా అప్పుడు 8 years అవుతుంది. కానీ నార్మల్గా అయితే 5 years. ఈ 5 years పాటు 8.2% వడ్డీ మన డబ్బు మీద జనరేట్ అవుతుంది. ఆ వడ్డీ ప్రతి క్వార్టర్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. అర్థమైందా? క్లియర్? ఇప్పుడు మెయిన్ థింగ్, ఎంత డబ్బుని పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్స్ లిమిట్ ఎంత? మ్యాక్స్ టు మ్యాక్స్ 30 lakhs ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం కనుక 30 lakhsని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి క్వార్టర్ అంటే మళ్ళీ చెప్తున్నా, ప్రతి 3 monthsకి ఒకసారి, 3 నెలలకి ఒకసారి ఇంత వడ్డీ 61,500 వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. నెలకి లెక్కేసుకున్నట్లయితే 20,500 వస్తున్నట్లు. దాన్ని వాడుకోండి 3 months పాటు. అర్థమైందండి? ఇంత వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు జనరేట్ అయ్యే వడ్డీ, ఓన్లీ వడ్డీ 5 yearsలో మీ బ్యాంక్ అకౌంట్లో పడేది ఇంత 12,30,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అండ్ 5 years తర్వాత ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో ఈ డబ్బుని వెనక్కిస్తుంది పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకు. అండ్ ఈ వడ్డీ కూడా 5 years పాటు మాత్రమే మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. క్లియర్? ఒకవేళ
మీ దగ్గర 20 ల్యాక్స్ ఉన్నాయి, మీరు కనుక 20 ల్యాక్స్ డిపాజిట్ చేస్తే ఎంత డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో చూద్దాం. ఇదిగోండి, ప్రతి క్వార్టర్ 41,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అదే మీరు కనుక 15 ల్యాక్స్, ఎగ్జాంపుల్గా 15 ల్యాక్స్ ఉన్నాయి, 15 ల్యాక్స్ని డిపాజిట్ చేస్తే ఇంత డబ్బు ప్రతి క్వార్టర్ 30,750 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అదే 10 ల్యాక్స్ అనుకోండి, 20,500 డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది ప్రతి 3 మంత్స్కి ఒకసారి. క్లియర్? అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ వడ్డీ ఫ్యూచర్లో మారచ్చు, అది ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రెసెంట్ అయితే 8.2, సో మేబీ ఫ్యూచర్లో ప్రభుత్వం పెంచడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మీరు 30 ల్యాక్స్ పెట్టుబడి పెట్టారనుకోండి, 5 ఇయర్స్ తర్వాత మీ 30 ల్యాక్స్ మీ చేతికి వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలి? 30 ల్యాక్స్ని ఏం చేయాలో నేను చెప్తా. మీరు కావాలంటే ఒక 3 ఇయర్స్ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు, లేదా ఆ డబ్బుని మీరు కనుక గ్రో చేద్దాం అనుకున్నట్లయితే SWP సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అంటే ప్రతి మంత్ సేమ్ 20,000 వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, ప్లస్ మీ అసలు ఏదైతే ఉందో అది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. SWP చేయాలంటే ముందుగా మన ఈ డబ్బుని మీరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి లంసమ్గా. సో ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తున్నాగండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ ఏజ్ అన్నది 60 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈ ప్లాన్ సెట్ అవ్వదు, ఎందుకంటే ఇది కాస్త రిస్కీ. సో మీరు సీనియర్ సిటిజన్ అయ్యున్నట్లయితే కావాలంటే దాన్నే పెంచుకోండి, ఇంకొక 3 ఇయర్స్కి పెంచుకోండి. ఏది? సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ని పెంచుకోండి, ఎక్స్టెండ్ చేసుకోండి. అదే మీ ఏజ్ అన్నది తక్కువ ఉండి మీరు మీ తాతగారి పేరు మీదో మీ పేరెంట్స్ పేరు మీదో ఓపెన్ చేశారనుకోండి, ఇది మీకు సెట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మన కార్పస్ని గ్రో చేసుకోవచ్చు. సో టెన్యూర్ తర్వాత ఆ డబ్బుని తీసేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో డబ్బు అంతా తీసుకెళ్ళి ఒకే మ్యూచువల్ ఫండ్లో పెట్టొద్దు, మీరు ఖచ్చితంగా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ 30 ల్యాక్స్ కదా, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాక్ట్గా మిమ్మల్ని కూడా ఇలా చేయమని నేనైతే చెప్పట్లా. సో 30 ల్యాక్స్లో 12 ల్యాక్స్ వచ్చేసి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. హైబ్రిడ్ అంటే కాస్త ఈక్విటీలో అనగా స్టాక్ మార్కెట్లో, కాస్త వచ్చేసి డెట్లో. సో ఇక్కడ రిస్క్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకనే కాస్త ఎక్కువ డబ్బు చెప్పా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జ్ క్యాప్లో 8 ల్యాక్స్, మిడ్ క్యాప్లో 6 ల్యాక్స్, స్మాల్ క్యాప్లో 4 ల్యాక్స్ ఇలా చేసుకోవచ్చు. లేదండి నేను చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటా అనుకున్నట్లయితే రివర్స్. సో దీని ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో ఇది. సో రిస్క్ తీసుకుంటా అనుకున్నట్లయితే స్మాల్ క్యాప్లో 12 ల్యాక్స్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ SWP. సో వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎందులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రో, పేటిఎం అని ఇలా చాలా ఉన్నాయి, ప్రతి దాంట్లోని SWP అనే ఆప్షన్ ఉంటుంది, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే ఎగ్జాంపుల్గా ఈ ఫండ్కి మీరు కనుక SWP 12,000ని చూస్ చేసుకున్నట్లయితే ప్రతి మంత్ 12,000 విత్డ్రా అయ్యి మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అర్థమైందంటే దాన్నే SWP అంటాం. సేమ్ ఇలానే ఈ ఫండ్ నుండి 8,000 SWP పెట్టుకోవచ్చు. మనకి కావాల్సింది 20,000, అయిపోయింది కదా 20,000. ఈ రెండింటికి అక్కర్లా, ఇలా ప్లాన్ చేసుకోండి. సో ప్రతి మంత్ ఈ ఫండ్ నుండి ఇంత, ఈ ఫండ్ నుండి ఇంత, టోటల్గా 20,000 మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అండ్ రిటర్న్స్ అనేవి వస్తూనే ఉంటాయి. లాంగ్ టర్మ్కి మీరు కనుక ప్లాన్ చేసుకుంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన ఈ డబ్బు గ్రో అవుతూనే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తానాగండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 30 ల్యాక్స్, ఓవరాల్గా 30 ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్, ఇదిగోండి. అండ్ మంత్లీ ఎంత కావాలి మాట్లాడుకున్నాం, 20,000. ఇక్కడ 20,000ని నేనైతే ఎంటర్ చేస్తున్నా. 20,000 మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్లో పడాలి. సో మీరు కనుక లాంగ్ టర్మ్, ఎగ్జాంపుల్గా 10 ఇయర్స్, మినిమం 10 ఇయర్స్ ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే, షూర్ కాదు, డిపెండ్స్ అపాన్ మార్కెట్, 12% వరకు వడ్డీ అనగా రిటర్న్ జనరేట్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇలా 12% రిటర్న్ జనరేట్ అయితే సో ప్రతి మంత్ మీ బ్యాంక్ అకౌంట్లో 20,000 పడుతూనే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ పట్టు? 10 ఇయర్స్ పెట్టుకున్నారు కాబట్టి 10 ఇయర్స్ పడుతూనే ఉంటుంది. సో ఓవరాల్గా మీ బ్యాంక్ అకౌంట్లో 24 ల్యాక్స్ పడతాయి 10 ఇయర్స్కి, మంత్కి 20,000. అలా 10 ఇయర్స్ అంటే టోటల్గా 24 ల్యాక్స్ మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఇంత డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో పడినా కూడా మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో 30 ల్యాక్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు చేశారు, ఈ 30 ల్యాక్స్ కాస్త 48 ల్యాక్స్గా మారుతాయి. ఒకవేళ మార్కెట్ ఈ విధంగా రన్ అయితే వచ్చే 10 ఇయర్స్లో 12% రిటర్న్ని జనరేట్ చేస్తే మీ 30 ల్యాక్స్ కాస్త 48 ల్యాక్స్ అవుతాయి. అదర్ దెన్ దిస్, ఇది లెక్క ఇట్లా ప్రతి మంత్ 20,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూనే ఉంది. అలా ఈ 10 ఇయర్స్లో 24 ల్యాక్స్ మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి
పడినా కూడా ప్రతి మంత్ 20,000 20,000 20,000 ఇలా మైనస్ అవుతున్నా కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన మిగిలిన డబ్బు ఇంతలా గ్రో అవడానికి ఛాన్స్ ఉంది. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో 30 lakhs మీరు అందులో ఇన్వెస్ట్ చేశారు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. అక్కడ వడ్డీ జనరేట్ అయింది ప్రతి మంత్. వడ్డీ ఎంత అయింది? ఇదిగోండి, అక్కడ మీకు ఓవరాల్గా 12,30,000 మీ పాకెట్లో పడింది. పడిన తర్వాత మీ డబ్బుని మీకు ఎత్తిచ్చేశారు. దాన్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టారు. ఇక్కడ కూడా ప్రతి మంత్ 20,000 అలా 10 years పాటు ఇంత డబ్బు పడుతుంది. పడినా కూడా మీ అసలు ఇంతగా మారి 10 years తర్వాత మీ చేతికి వస్తుంది. ఇక్కడ 48 lakhs మీ దగ్గర ఉంటాయి. అండ్ ఈ 15 yearsలో ప్రతి మంత్ 20,000 వడ్డీ మీ చేతికి వచ్చేసింది. చూపిస్తున్నానండి, ఇక్కడ SWP ద్వారా ఇంత డబ్బు మీ చేతికి వచ్చింది. అండ్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ద్వారా ఇంత డబ్బు మీ చేతికి వచ్చింది. ఓవరాల్గా మీరు తిన్నది అనగా మీరు ఎంజాయ్ చేసింది ఇంత డబ్బు తీసుకున్న తర్వాత కూడా మన 30 lakhs ఇన్వెస్ట్మెంటు ఇంతగా మారుతుంది. అర్థమైందండి? ఓవరాల్గా అంటే ఇది తినేసాం, వచ్చేసింది, ప్రతి మంత్ ఎంజాయ్ చేసాం, అండ్ 30 lakhs కాస్త ఇంతగా మారింది. అంటే ఓవరాల్గా 30 lakhs మన కోసం పనిచేసి ఇంతగా మారింది. అంటే మన చేతిలో ఉండేది ప్రెజెంట్ అయితే ఇంతే, కానీ ఇంత ఆల్రెడీ వచ్చేసింది. సో ఇండైరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇంతలా మారినట్లు, 85 lakhsగా మారినట్టు. అర్థమైందండి? క్లియర్? సో నేను చెప్పేది ఏంటంటే ఇలా తెలివిగా ప్లాన్ చేసుకోండి. అంటే డబ్బంతా తీసుకెళ్ళి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టమని కాదు, మిగతా స్కీమ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రిటైర్మెంట్ ఫండ్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ప్రాపర్టీ అమ్మినప్పుడు వస్తుంది కదా డబ్బు, ఆ డబ్బుని ఇలా ప్లాన్ చేసుకోండి. సేఫ్గా ఉంటుంది అండ్ వడ్డీ కూడా జనరేట్ అవుతుంది. కొందరికి ఎలా ఉంటుందంటే నేను ఒక 5 years తర్వాత ఇల్లు కొనుక్కుంటా, డౌన్ పేమెంట్కి డబ్బు ఉంచుకుంటా అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అనమాట. క్లియర్? అర్థమైందా? అండ్ నేను చెప్పేది ఏంటంటే ఇలా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్సే కాదు, ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యం. ఫినాన్షియల్ ప్లానింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యంగా నన్ను అడిగినట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరి పేరు మీద, అంటే ఎవరి మీద అయితే డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కష్టపడి మీరైతే తెగ సేవ్ చేస్తున్నారు, ఇది సరిపోద్దా? ఎగ్జాంపుల్గా మీరు ఒక 30 lakhsని సేవ్ చేశారు. రేపు మనకి రిస్క్ అయిందనుకోండి, మన కుటుంబానికి ఈ 30 lakhs చాలా సరిపోదు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో మనకి రిస్క్ అయితే ఆ డబ్బుని మన కుటుంబానికి ఇస్తారు, కానీ సరిపోద్దా అండి? ఎగ్జాంపుల్గా హోమ్ లోన్ తీసుకున్నారు, ఎవరు కడతారు? సో అందుకనే నన్ను అడిగినట్లయితే ప్రతి ఒక్కరు ఎవరి మీద అయితే డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా టర్మ్ ప్లాన్ని తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా 1 కోటి టర్మ్ ప్లాన్ని తీసుకున్నారండి, మీకు రిస్క్ అయితే రేపొద్దున బీమా సంస్థ ఈ 1 కోటిని మీ కుటుంబానికి ఇస్తుంది. సో వాళ్ళు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటారు ఫ్యూచర్లో. ఎలా తీసుకోవాలి మీరు అడగొచ్చు, ఎలా తీసుకోవాలి? సో ప్రెసెంట్ మార్కెట్లో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ బాగుంది? అన్నీ బాగానే ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాన్ చూసుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పి ఎందుకు అంటున్నానంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, ఈ కంపెనీకి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99.7 ఉంది. సో మిగతా వాటిల్లో కూడా బాగానే ఉంది, అంటే మిగతావి వేస్ట్, ఇది బెస్ట్ అని కాదు, అవి కూడా మంచివే. వాటితో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనే కంపెనీ. ఎందుకో చూపిస్తాను రండి. ఇదిగోండి, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99.7, సాల్వెన్సీ రేషియో 190% ఉంది. ఇది 150% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ దాంతోపాటు 1 కోటి మంది ఆల్రెడీ తీసుకున్నారు. అండ్ రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే 91.9 ఉంది. అండ్ ఈ పాలసీ తీసుకున్న తర్వాత మనకి నచ్చలేదనుకోండి 30 daysలో మీరైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు, డబ్బు అన్నది రిఫండ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే 3 hours 3 గంటల్లో క్లెయిమ్ని సెటిల్మెంట్ చేస్తామంటున్నారు. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే 3 hoursలోనే క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మీరు కనుక శాలరీడ్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ 1 కోటి కవరేజ్ గల పాలసీ మంత్లీ ప్రీమియం చూసుకున్నట్లయితే 577 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చానండి, డైరెక్ట్గా క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే చూపిస్తుంది, అంటే ఎంత పడుతుంది మీకు అన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్. మీరు టోటల్గా 54,600 వరకు ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్రిటికల్ ఇల్నెసెస్ 64 క్రిటికల్ ఇల్నెసెస్ని మీరైతే రైడర్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఆ క్రిటికల్ ఇల్నెస్ మీకు కనుక వచ్చిందనుకోండి, మనం బ్రతుకున్నా కూడా డబ్బు అన్నది వస్తుంది. ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకుంటామో ఆ క్రిటికల్ ఇల్నెస్కి అంత డబ్బు మన చేతికైతే వస్తుంది అనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా క్లెయిమ్కి అప్లై చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అయింది, నామినీ క్లెయిమ్కి అప్లై చేయగానే అడ్వాన్స్గా
అడ్వాన్స్గా కాస్త డబ్బుని ఇస్తారనమాట. అది కూడా విత్ ఇన్ 3 అవర్స్లో అప్లై చేసిన విత్ ఇన్ 3 అవర్స్లో అడ్వాన్స్గా కాస్త డబ్బుని కూడా ఇస్తారనమాట. సో మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఫెసిలిటీని పెద్దగా ఆఫర్ చేయట్లా, మీరైతే గమనించవచ్చు. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన కంపెనీ. అండ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్ కూడా ఉంది. తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్ ఇచ్చి, మీరు ఎన్ఆర్ఐ అయినా కూడా తీసుకోవచ్చు. ఎన్ఆర్ఐ అనుకోండి ఇక్కడ ఎస్, నో అనుకోండి నో. సో లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి సమాచారం అంతా కరెక్ట్గా ఇవ్వండి, తప్పులు ఇవ్వకండి. కరెక్ట్గా ఇచ్చి మీరైతే డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పి కింద కామెంట్లో తెలపండి, నచ్చలేదు అని చెప్పండి. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చాను యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.